ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. తద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్గా మీకు చేరుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇతరులు కూడా ఆశీర్వాదము పొందుతారు. ప్రియులారా, గమనించండి, వాక్యం అనే పాలతో పెంచబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని మనం ఒక్కరమే పొందకుండా ఇతరులు కూడా పొందులాగన వాక్యాన్ని బూదిగంతముల వరకు అందించాలని మరి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం విని మనం ఆశీర్వదించబడి ఇతరులు కూడా ఆశీర్వదించబడేలాగన మనము షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ని అక్కడ ఉంటుంది, ప్రెస్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని పాడేదా. నజరేయుడా నా యేసయ్యా.
నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని తలమెత్తి నీ కీర్తిని పాడెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాలను నీ సింహాసనమాయెను సియోను శిఖరాలను నీ సింహాసనమాయెను సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని తలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని తలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా అందరం హల్లెలూయా చెప్తాం సార్ హల్లెలూయా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా
లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. లోకమంత వెలివేయక కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమైనది. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. మరోసారి. నిన్ను నమ్మినే నడుపుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. దయచేసి అందరూ లేచి నిలబడుకుందాం, పాడండి. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. సారీ. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే
క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజము ప్రకటించుచు వచ్చెను. బాప్తిజం ఎందుకు తీసుకోవాలండి? హల్లెలూయా. బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ రాయబడింది, మొదటగా పాప క్షమాపణ, సిన్ ఫర్గివ్నెస్. రెండవది మారు మనసు, రిపెండెన్స్. హల్లెలూయా. సిన్ ఫర్గివ్నెస్, రిపెండెన్స్, ఈ రెండు ఉండాలి. ఈ రెండుటి తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్లోకి ఎక్కడ వెళ్ళాలంటే బాప్తిజము తీసుకోవాలి. హల్లెలూయా. బాప్తిజము ఎందుకు తీసుకోవాలని మన ప్రశ్న కానీ వింటే, ఈ రెండు అయిన తర్వాత మొదటిగా నువ్వేం చేయాలి? పాప క్షమాపణ కోరాలి దేవుని సన్నిధిలో. రెండవదిగా నీవు మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని నేను అడుగుచున్నప్పుడు, మరి 8వ తారీఖు మనం అనుకున్నాం కదండి, 8వ తారీఖు సిద్ధపడిన వారు, బాప్తిజాలకు సిద్ధపడిన వారు నన్ను కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు. ఆ సమయంలో నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే, బాప్తిజం ఎందుకు ఇవ్వాలి ప్రభువా? అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు బాప్తిజాన్ని ఎందుకు తీసుకోవాలి మనం అనే ఒక ప్రశ్న హృదయంలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఒక సమాధానం ఏంటంటే, పాప క్షమాపణ, మారు మనసు. హల్లెలూయా. నేను అక్కడ యేసు ప్రభుకి ఆయన బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న అండి, బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చాడు కదా, ఆయన కూడా నీళ్ళలో బాప్తిజం తీసుకున్నాడు కదా. యేసు ప్రభు పాప క్షమాపణ కోరుతున్నాడా? ఆయన ఏమన్నా మారు మనసు తీసుకుంటున్నాడా? హల్లెలూయా. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఇక్కడేమో వాక్యములో యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిజం ఇస్తున్నట్లుగా మరి ఇక్కడ యోహాను చెప్తూ ఉన్నాడండి. బైబిల్లో ఆ విధంగా రాయబడింది. కానీ అక్కడ యోహాను సువార్త 1:29లో, యోహాను సువార్త 1:29లో ఒకసారి చూడండి. ఒకసారి యోహాను సువార్త 1:29లో ఏం రాయబడింది? అక్కడ యేసు ప్రభుకి ఆయన బాప్తిజం ఇస్తున్నట్లుగా ఉంది వాక్యము. యోహాను సువార్త 1:29 చూద్దాం. మరునాడు యోహాను, చూడండి, యోహాను సువార్త 80వ పేజీలో ఉంటుంది, కొత్త నిబంధన 80వ పేజీ. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. హల్లెలూయా. ఆ తర్వాత అంతకు ముందు 28లో చూద్దాం. యోహాను 28 ఏమన్నా, యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవలి ఉన్న బెతానియలో ఈ సంగతులు జరిగాను. అప్పుడు యోహాను, ఇక్కడ చూడండి 26లో ఉంది, యోహాను నేను నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అనే అతను యేసు ప్రభుకి బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం అక్కడ ఫోటోలో కూడా యోహాను అనే అతను యేసు ప్రభు వారికి కూడా ఆ బాప్తిజం ఇచ్చినట్లుగా ఉంది. అంటే యేసు ప్రభు ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? నీళ్ళలో బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఈయన లోకానికి వచ్చినప్పుడు ఈయన లోక పాపములో మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల అంటున్నాడు కదా. ఈయన లోకములో
లోకంలో ఉన్నటువంటి ఆ పాపాలన్నీ మోసుకొని పోవాలి కదా ఆయన. ఈ లోకంలో ఆయన కూడా ఒక పాపి అయినటువంటి మరి మరియమ్మ పాపి అని కాదండి, తల్లి గర్భములో రూపింపబడక ముందు నుంచి కూడా మనం పాపులమని. ఎందుకంటే ఆదాము నుంచి కూడా నేటి వరకు మన పాపము కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఆ పాప శరీరం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కూడా బాప్తిజం అనేది తీసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, స్తోత్రం జవాదరు ఒకసారి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ విషయమై మనము బాప్తిజం తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నేనైతే నీళ్ళల్లో బాప్తిజమే ఇస్తున్నాను. ఎక్కడ ఇస్తున్నాడండి ఈయన? నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మలోను మీరు బాప్తిజం పొందుతారు. పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా వస్తుంది? అక్కడ పావురం కనిపిస్తుందా మీకు? పావురం కనిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మరి ఆయన మీదకి వచ్చి వాలడం చూస్తారు. అప్పుడు అక్కడ ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజము ఇవ్వబడుతుంది. మీరు మొదట నీళ్ళల్లో తీసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి జవాబు ఏంటి? మొదటగా నీవు పాప క్షమాపణ కోరాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట పాప క్షమాపణ కోరాలి. ఆ తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మూడవ స్టెప్ గా నువ్వేం చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. అవునండి పాస్టర్ గారు, బాగానే ఉంది మీరు చెప్పేది. నాకేం వయసు అయిపోయిందండి? అసలు నాకేం వయసు అయిపోయింది చెప్పండి? నేనేమన్నా ముసలాడినా? ఎన్ని ఉన్నాయి నేను చేయాల్సినటి? ఎంత వయసు ఉంది నాకు? ఇవన్నీ అయిపోయినాక కదా బాప్తిజం తీసుకోవాలి నేను. ఇవన్నీ అయిపోయినాక కదా మారుమనసు పొందాలి. ఇవన్నీ అయిపోయినాక కదా. నో, the God says, the Lord says, right now, ఇప్పుడే the salvation, రక్షణకి నేడే కావాలి. టుడే is the last day, చివరి రోజు అంటారు. ఇంతకుముందు మనం పల్లెటూరులో ఉన్నప్పుడు నేడే చివరి ఆట అంటున్నాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ టెంట్లలో, సినిమా టెంట్లు ఉండేటి అన్నాడు కదండి, టెంట్లు ఉండేటి కదా. ఇంకా కొంచెం వయసు పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, రామక్క సిస్టర్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. టెంట్లు ఉండే, బాగా టెంట్ హాల్ ఉండేటి. అప్పుడు ఈ రిక్షాల్లో పెట్టుకొని లేకపోతే బండ్ల మీద పెట్టుకొని పెడుతూ చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే, నేడే ఆఖరి రోజు అంటుంటారు. రోజు అదే చెప్తారు. హల్లెలూయా, నేడే ఆఖరి రోజు. రక్షణ కూడా అంతే. నేడే, టుడే, the salvation is last day. ఈరోజే. రేపు అనేది మనం వాయిదా వేసుకోకూడదు. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతంలో, ఇప్పుడు మనం సెలబ్రిటీ గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. చాలా గొప్ప వ్యక్తి, పాటలు బాగా పాడేవాడు. ప్రతి లాంగ్వేజ్ లోను, ప్రతి మతానికి కూడా పాడినాడు. బహుశా ముస్లిం పాడలేదు అనుకుంటాను. క్రిస్టియన్ లో ఆయన పాటలు చాలా పాడినాడు. క్రిస్టియన్ పాటలు చాలా పాడినాడు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మరి మన మధ్య లేడు. హల్లెలూయా. మన మధ్య ఈరోజు ఆయన లేడు. మరి ఆయన బహుశా ఆయనకు వాక్యము తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన పాప క్షమాపణ, మారు మనసు, తర్వాత మూడో స్టెప్ బాప్తిజం, ఇవన్నీ ఏమి లేవు. డైరెక్ట్ గా ఆయన మంచి పేరు ఉంది, మంచిగా వెళ్ళిపోయాడు. ఓకే. పరలోకములో ఆయన చేరాడా? పరలోకముకి ఆయన ఉన్నాడా? ప్రశ్న వాళ్ళకే, జవాబు వాళ్ళకే వదిలేద్దామండి. మనం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తుల గురించి ఎవరైనా సరే ఆ మెలికి తిరిగే డాన్స్ ఆయన ఏం పేరండి? హల్లెలూయా. మైకేల్ జాక్సన్. ఆయన కూడా పోయాడు, ఇక్కడ లేడు ఈ లోకంలో. ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. సమాధానం లేదు ఆయనకి. చివరికి ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మనకైతే తెలియదు. కానీ మారు మనసు, పాప క్షమాపణ లేదు.
హల్లెలూయా. ఒక సెలబ్రిటీ హీరోయిన్ అండి. ఆమె ఏం చేసిందంటే, ఒక చోట ఒక సభకి వెళుతూ ఉంది ఆమె. ఆ సభలో ఆమెను పిలిచారు. అక్కడ ఒక దైవ సేవకుడు ఆమెకి కనిపించి ఆయన ఒక మాట చెప్పాడు ఆయన సువార్తను ఆమెకి ప్రకటించాడు. సువార్తను ప్రకటించి, అమ్మా నువ్వు సెలబ్రిటీగా ఉన్నావు, మంచిదే, పేరు ప్రఖ్యాతులు డబ్బు హోదా అన్నీ ఉన్నాయి, ఓకే, కానీ నీకు మారు మనసు ఉందా, పాప క్షమాపణ ఉందా అడిగితే, అవన్నీ ఏమో నాకు తెలియదయ్యా, అవన్నీ నాకు తెలీదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి నీకు నాకు మారు మనసు రక్షణ కలిగించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువుని నమ్ముకోమ్మా, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, నువ్వు పరలోకానికి వెళతావు, దేవుని దగ్గరికి చేర్చబడతావు అని ఆయన చెప్పినప్పుడు దైవ సేవకుడు, ఊరుకోండి పాస్టర్ గారు, నా వయసు 2 పదులు దాటిందంతే, నా వయసే పెద్ద వయసేమి కాదు, 2 పదులు దాటిందంతే, నేను ఇప్పుడే దేవుళ్ళు బాప్తిజాలు ఇలాంటివన్నీ తీసుకొని మారు మనసు పొందాలా? ఎంత ఉంది నాకు లైఫ్ అని చెప్పిందంటండి. మంచిదే, ఇంకా మనం అంతకంటే ఏం చెప్పగలమండి? ఎవరికైనా కూడా సువార్తను ప్రకటించాలి తప్ప మనం అంతకంటే ఒక మాట కూడా వాళ్ళని ఏమి బెదిరించలేము, భయపెట్టలేము, ఏం చేయలేము. సువార్తని దేవుడు ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటిస్తున్నాం. ఆయన కూడా ప్రకటించాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ 1 వీక్ లోపలే, 1 వారం లోపలే ఆమె ఫోటో పెద్దగా పడింది, హల్లెలూయా. పేపర్లో ఆయన ఫోటో పెద్దగా పడింది, ఆమె ఫోటో పెద్దగా పడింది. ఏమిటా అని చూస్తే ఆమె లోకాన్ని విడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందిందా? పాప క్షమాపణ పొందిందా? ఆమె వాయిదా వేసుకునింది రేపు అని, హల్లెలూయా. రేపు కూడా కాదు, ఆమెకు 2 పదులే కాలేదంట. 2 పదులు కాకముందే ఆమె లోకాన్నే విడిచిపెట్టింది, హల్లెలూయా. ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? నాకు ఈ మధ్య ఒక సహోదరుడు పరిచయం అయితే, ఆ సహోదరుడిని అడిగాను, పేరు చెప్పనులేండి, మన చర్చి మెంబరే. ఆ సహోదరుని నన్ను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మొదటేమో నాకు చెప్పాడు, పాస్టర్ గారు నేను తీసుకుంటాను, నేను అక్టోబర్లో తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మరి నేను ఈ మధ్య కాలంలో అక్టోబరే మనం ప్రకటించాము, ఎందుకంటే మనకు తెలియకుండా జరిగింది అది. అక్టోబర్ 9వ తారీఖు మనకి యానివర్సరీ ఉంది కాబట్టి 8వ తారీఖు పెట్టి, మరి ఆ రోజు ఒక సాక్ష్యంగా నిలబెడదాం అన్నట్టుగా 8వ తారీఖు అని పెడితే బాప్తిజానికి సిద్ధపడమంటే, అతను నాకు ఇచ్చిన ఆన్సర్ చెప్పంటారా? అదేంటి పాస్టర్ గారు, నేను ఇంకా కుర్రవాడినే కదా, కొంచెం వయసు అయిపోయినాక, ముసలోడు అయిపోయినాక తీసుకుంటాడేమో, హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు నేను చెప్పాను, అదేంటయ్యా నిన్నటి వరకు తీసుకుంటాను కదా, ఈ మధ్యలో ఒక సైతాన్లు అడ్డపడ్డాయి, హల్లెలూయా. ఆ కార్యము జరగనీయకుండా నువ్వు రక్షించలేకపోవడము, నువ్వు మారు మనసు పొందడము, పాప క్షమాపణలో నువ్వు ఉండడము ఆ సాతానుగాడికి ఇష్టం లేదు. వెంటనే నీ మనసు మార్చి తిప్పేశాడు. మంచిదే, నష్టం నాకే కాదు, దేవునికి స్తోత్రం. దేవుడు అనుకుంటున్నాడు నిన్ను మార్చాలని, నీ ఇంటికి రక్షణ తీసుకురావాలని, సమాధానం తీసుకురావాలని, శాంతిని తీసుకురావాలని, నీతో నువ్వు నెమ్మదిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు మాత్రము సాతాను వైపు తిరిగి వాయిదా వేసుకుంటూ ఉన్నావు, హల్లెలూయా. అయ్యో ఇప్పుడే ఎక్కడండి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా. ఎక్కడుందండి సమయము? హల్లెలూయా. ఈరోజే నీ జీవం, సజీవుడిగా ఈరోజు ఉన్నావు, సజీవురాలుగా ఈరోజే ఉంటావు.
రేపు నీకు తెలీదు, ఉంటావో ఊడిపోతావో తెలీదు నీకు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు డైరెక్ట్ గా. నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే, నువ్వు ఎంత కొమ్ములు తిరిగినా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత మంచి పనులు చేసినా, ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి చేస్తున్నానండి, మంచివాడినండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక ధనవంతుడు, బాగా ధనవంతుడు ఆయన. నేను మొదటి నుంచి మీరు చెప్పినట్టు అన్ని పాటిస్తున్నాను. యేసు అడిగినప్పుడు చెప్తున్నాడు, యేసు ప్రభుతో అన్ని పాటిస్తున్నాను కదా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని చెయ్యండి. ఏమిటండి అదంటే, నీ కాడున్న ఆస్తి అంతా పేదలకు పనిచేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆస్తి పంచడం అంటే పంచుతారండి? నువ్వు ఏమైనా చెప్పు కానీ ఆ ఒక్కటి మాత్రం చెప్పొద్దు అంటారు. ఇంకా అది అయిపోయింది. ఆయన ఇంక నీకు కొదువుండేది ఏంది? అదే, నువ్వు మొదటి నుంచి మంచి పని చేసినా, నువ్వు ఎన్నో సేవలు, ఎన్నో కార్యాలు, ఎంతో మందికి బీదలకి, వాళ్ళకి వీళ్ళకి ఎన్నో చేసినప్పటికీ కూడా మారు మనసు, పాప క్షమాపణ అనేది లేకపోతే నీవు దేవుని రాజ్యములోకి చేరవు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28 ఒకసారి చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడి చూడండి. పరిశుద్ధాత్మలో మనము బాప్తిజం ఎలా తీసుకోవాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము Acts chapter 2 verses 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. ఎవరి నామమున బాప్తిజం పొందాలంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిజము పొందుడి. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. I am the way, I am truth, I am life. Without me you can't go heaven. పరలోకానికి నువ్వు పోలేవు నా ద్వారా తప్ప. త్రూ మీ అంటాడు, నా ద్వారా తప్ప పరలోకానికి నీవు పోవు. అందుకే ఇక్కడ ఎవరి నామములో తీసుకోవాలి బాప్తిజము? చూడండి అక్కడ, మళ్ళీ చదవండి ఒకసారి 28. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఫలానా అని లేదండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అప్పుడు ఏమి వరం పొందుకుంటామండి? అప్పుడు మనం బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటాం. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా కూడా దెయ్యాలు పారిపోతాయి తెలుసా? హల్లెలూయా. దెయ్యాలు, నువ్వు ప్రార్థన చేసిన దెయ్యాలు పారిపోతాయి. నువ్వు ప్రార్థన చేసినా కూడా అన్ని కార్యాలు జరిగిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అందరికి స్వస్థత కలుగుతుంది, అన్ని జరిగిపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క వరము, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీవేమైపోతావు? దేవుని బిడ్డగా మారిపోతావు. గాడ్ చిల్డ్రన్. దేవుని బిడ్డగా నువ్వు మారిపోయినప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఆయనకున్నటువంటి పవర్ అన్ని నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21. Acts chapter 20 and 21. మరియు 20-21 చెప్పండి. మరియు ఏదియు దాచుకొనక మీకు తెలియజేయచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది. దేవుని ఎదుట, ఎవరి ఎదుట మారు మనసు పొందాలండి మనము?
దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. హల్లెలూయా. దేవుని ఎదుట మనము మారు మనసు పొందాలి. ఆయన నామములో మనం మారు మనసు పొందాలి. హల్లెలూయా. అసలు మనము బాప్టిజం తీసుకోవడానికి విశ్వాసం ఉందండి? మనకు విశ్వాసం ఉందా? ఏమంటారు? బిలీవ్. ఆర్ యు బిలీవర్? ఆర్ యు బిలీవర్? ఈ క్వశ్చన్ ఇస్తే మీరు ఎస్ అని ఎంతమంది చెప్తారు? నువ్వు విశ్వాసువా? విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చదివేద్దండి. హల్లెలూయా. ఒక్కడే ఇస్తాడండి, మిగతా అంతా విశ్వాసులు కారా? విశ్వాసము ఎంతమందికి ఉంది దేవుని మీద? దేవుని మీద విశ్వాసం ఎంతమందికి ఉంది? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడండి. ఒక ఉపమానము ఏమిటంటే, ఇక్కడ స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్ ఇక్కడ కోవిడ్ దేశంలో ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా వంట రూమ్కి వెళ్తున్నారు, వంటలు చేస్తున్నారు. హల్లెలూయా. వంట చేసేటప్పుడు ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, ఒకటి తక్కువ అయితే వంట అంతా వేస్ట్ అయిపోతుంది అనేది. ఉప్పు కదండి. అయితే ఇంకొకటి కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదేంటది? మనము ఒక పప్పు చేస్తున్నామండి. పప్పు చేసేటప్పుడు పప్పు ఉడకబెడతాం, అన్ని చేస్తాము, అన్ని రెడీ చేసుకొని తర్వాత తిరగమాత పెట్టేసి అయిపోతుంది. హల్లెలూయా. పప్పు అయిపోతుంది. అయితే అందులో వాడేటువంటి ఒక చిన్న వస్తువు ఉంది. హల్లెలూయా. చెప్పగలరు ఎవరైనా? చిన్న వస్తువు, అతి చిన్న వస్తువు. కిందకి చివరికి రౌండ్ చేయను, అట్లా రౌండ్. సరే, చిన్న వస్తువు ఉంటుంది. అదేంటంటే, మీకు పోపు వేసేటప్పుడు తిరగమాత పెడతారు కదా. పోపు వేసేటప్పుడు ఏంటి? సిస్టర్ ఏదో చెప్పింది, ఆవాలు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ చూడండి, పైకి రండి, ఇంకా పైకి రండి, పైన కింద, కింద కింద కింద. నువ్వు చాలా కిరణ్ ఇట్లా దాన్ని తీసి దీన్ని తీసి మొత్తానికి ఎఫ్ఐ కొట్టు. హల్లెలూయా. అక్కడ చూడండి, ఒక చిన్న కిందకి మళ్ళీ ఫాస్ట్. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? ఏం పట్టుకున్నాడు అతను? ఒక చిన్న ఇట్లా పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఆవగింజ. ఎంతదండి అది? అంత చిన్నది కదా. మన కూరలో వాడేటువంటి ఒక చిన్నది ఆవగింజ. ఆ పక్కన చూడండి ఎంత చెట్టు. హల్లెలూయా. అంత చిన్న ఆవగింజ అంత పెద్ద చెట్టు అయిందండి. ఇప్పుడు ఒకసారి బైబిల్ తీద్దాము మనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 ఆ రెండు వచనాలు చదువుదాం చూడండి. మాథ్యూ చాప్టర్ 13 verses 31 and 32. మాథ్యూ. ఆయన మరి యొక్క ఉపమానము ఏమని చెప్పాడండి? మరి యొక్క ఉపమానము, పరలోక రాజ్యము తన పొలములో ఇచ్చినటువంటి ఆవగింజ పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చాలా చిన్నది. అది ఏ విత్తనములు అంటే అన్ని విత్తనాల్లో కాదండి. మాడి చెట్టు వేస్తారు, పెద్దగా అవుతుంది. మాడి చెట్టు, మర్రి చెట్టు వేస్తారు, చాలా పెద్దగా ఉంటుంది. మర్రి చెట్టు తెలుసా మీకు? చాలా పెద్దగా ఉంటుంది. ఆయన అందుకే మనలాంటి వెర్రోలము ప్రశ్న వేసుకుంటామని ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. అదేం క్లారిటీ చదవడం చూడండి. కింద ఆయన చెప్పాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో. హల్లెలూయా. అందుకే క్లారిటీ ఇచ్చాడు మీకు. ఏ మొక్కలన్నిటిలో? కూర మొక్కలన్నిటిలో. అంటే కూర మొక్కలు, ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు అన్ని తీసుకోండి. ఏం వాడతాము? ఆ కూర మొక్కలన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏది కూడా ఇంత పెద్ద చెట్టు కాలేదు. కూర మొక్కలన్నిటిలో
పెద్దదై వాటి మీద ఆకాశ పక్షులన్నీ వచ్చి వాలి సంతోషంగా గుళ్ళు పెట్టుకొని గుడ్లు వేసుకొని అది చేసుకొని హాయిగా ఎట్ట బాగా సంతోషంగా ఉంటుండే. హల్లెలూయా. ఎంత చిన్నదండి ఆవగింజ. విశ్వాసం అనేది ఇంత చిన్న ఆవగింజకి అంత పెద్ద విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత ఉండాలి? చాలు. ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. కొండ ఇక్కడి నుంచి నువ్వు అక్కడ పో అనగానే వెళ్ళిపోద్దంట. ఈ మాట కూడా చూద్దామా? దాంట్లోనే ఉంది. 17వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయం చూద్దాం. చూడండి 17:21 17:21 మాథ్యూ చాప్టర్ 17:21. మీకు ఎంత ఉండాలండి? ఎంత విశ్వాసం ఉండాలి? హల్లెలూయా. ఇంత ఉండాలా? కొలుసుకున్నారు ఎప్పుడన్నా మన విశ్వాసం? ఇంత ఉండాలా? అసలు విశ్వాసాన్ని ఇందాక చేతులు ఎత్తున్నాడు కొంతమంది ఉన్నారు. మీ విశ్వాసం ఎంత ఉంది? ఎప్పుడన్నా కొలుసుకున్నారా మీరు? మీ విశ్వాసం ఎంత ఉండాలా? ఎంత ఉండాలి విశ్వాసము? దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పో అనగానే వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. మనకి ఇంత విశ్వాసం ఎక్కడ ఉంది సార్? అసలు విశ్వాసం అనేది మనకు ఉందా? ఆవగింజంత అందులో సొగం కూడా లేదేమో. హల్లెలూయా. అసలు ఆవగింజ పట్టుకోవడానికే మనకు దొరకదు, దాంట్లో ఇంకా సొగము మనకు సొగం కాదు, కాలుభోగం కూడా లేదేమో డౌట్. కానీ యేసు ప్రభు వారు చూడండి ఎంత చిన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము ఎంత ఉందంటే ఆవగింజంటే చాలు. ఆవగింజంత విశ్వాసం అంటే చాలు, నీకు చాలు. కొండలు కూడా కదల్చబడతాయి. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడతాం. హల్లెలూయా. అదండి మహిమ అంటే. అది మహిమ అంటే చిన్న ఆవగింజతో పోలుస్తున్నాడు విశ్వాసాన్ని. అక్కడ చూస్తే పెద్ద చెట్టు, ఎంత పెద్ద చెట్టు ఏం లేదండి. ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని మీద వాలి హాయిగా ఉంటాయంట. టమాటా చెట్టు మీద ఎప్పుడన్నా వాలి చూసారా? టమాటా చెట్టు చూసారండి? టమాటా చెట్టు అవునమ్మా, ఆవగింజ చెట్టే. ఇంకా కిందకి పెట్టి ఆవగింజ చెట్టు చూసారా? చిన్నగా ఉంటుందా? చూసారా? హల్లెలూయా. ఒకసారి మీరు గూగుల్లో పెట్టి చూడండి, ఆయన పంపించు. కొట్టావా? కొన్ని చెట్లు ఇట్లా కూడా ఉంటాయి, పెద్దగా అవుతాయి. నేను గూగుల్లో టైప్ చేసి మొత్తం చూశాను. హల్లెలూయా. ఆయన యేసు బ్రహ్మ వారు ఊరికే చెప్పారండి. ఆయన అంత జ్ఞాని, మహాజ్ఞాని. దేవుడు ఒక మాట చెప్పాడంటే నేను అర్థం చేసుకొని అంత దాని గురించి మొత్తము అలాగే చూశాను. పెద్ద చెట్టుగా ఉంది, అది చిన్న చెట్టుగా లేదు. కూర చెట్లు అన్నిటిలో కూడా పెద్దగా ఉంటుందంటే నేను ఏంది ఇంత పెద్దగా ఉంది, ఎక్కడ ఉంది అది, ఎంత పెద్ద చెట్టు ఎక్కడ ఉంది ఆలోచన చేసి. హల్లెలూయా. మన విశ్వాసము ఎంత ఉంది? ఆవగింజంత ఉంటే చాలు, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లే మనకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు, పాప క్షమాపణ, ఈ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ నీకు మారు మనసు ఉందనుకోండి, మారు మనసు నీలో ఉంటే తగ్గింపు ఉంటుందా? ఉంటుందండి తగ్గింపు. ఒక 2000 మంది పట్టే చర్చి ఉందండి, ఒకటి పెద్ద చర్చి. ఎంత పట్టామైనా 2000 మంది పట్టే చర్చి ఉంది ఒకటి. ప్రతిరోజు ఆ చర్చిలో ఒక ఆమె వచ్చి ఊడ్చుతా ఉంది, నీట్గా శుభ్రం చేస్తుంది చర్చిని. ఆ చర్చిలో ఒక సంఘ పెద్ద ఆదివారం టైంలో ఊడుస్తూ ఉందండి. ఇక్కడ శుక్రవారం లేండి, అక్కడ ఆదివారం కదా. ఆదివారం సమయంలో ఊడుస్తూ ఉందా. ఆయన చర్చి పెద్ద ముందుగా వచ్చాడు, ఒక 10 నిమిషాల ముందు వచ్చాడు చర్చి కాడికి. వచ్చి చూస్తే ఆమె ఊడుస్తూ ఉంది. ఆయన ఆమె మీద కొంచెం జాలి పడ్డాడు. ఎంత
ఎంత ఆమె కొంత చూడు తగ్గింపు చూడండి. ఈ చర్చ్ అంతా ఆమె ఒకటే ఊడ్చేస్తా ఉంది. ఎంత తగ్గింపు! ఆమెకు నిజంగానే మారు మనసు పాపక్షమాపణ నుండి బాధ్యతలు తీసుకోనట్టది. అంతే అండి చెప్పాలంటే. ఆయన వెంటనే ఆయన పాకెట్లో నుంచి కొంత డబ్బు తీసి, ఉదాహరణకు ఒక 500 నోటు అనుకుందాం, 500 నోటు తీసి ఆమెకి ఇవ్వపోయాడు. ఆమె వద్దు సార్, వద్దులేండి, వద్దు, పర్లేదు పర్లేదు అనేసిందండి. ఒకసారి ఒక వారం, రెండో వారము మళ్ళీ ఆయన ముందుగా వచ్చేటప్పటికి ఆమె చెబుతూనే ఉంది. మళ్ళీ రెండో వారం కూడా ఆ మొదట వచ్చి ఆ మొత్తం క్లీన్ చేస్తుంది చర్చ్ అంతా. ఈసారి ఆయన డబ్బులు ఎట్టా తీసుకోలేదు కదా, కనీసం మీ ఇల్లు ఎక్కడమ్మా, మీ ఇల్లు ఎక్కడా, ఆ ఇంటికాడ నేను డ్రాప్ చేస్తాను, నాకు ఒక కారు ఉంది, ఆ కారులో నేను డ్రాప్ చేస్తాను, ఎక్కడమ్మా ఇల్లు అని అడుగుతున్నాడంట. పర్లేదు సార్, పర్లేదండి అని ఆమె మళ్ళీ సమాధానం ఇచ్చింది. తర్వాత ఆమె చిమ్మడం అంతా అయిపోయింది. ఆయన కూర్చొని చూస్తా ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆ చిమ్మడం అయిపోయింది. ఇంకా బయటికి పోయింది. ఆమె బయటికి పోయి పోతుందేమో, నడుచుకుంటా పోతుందేమో, ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆమె పోతుంటే ఈయన ఒకసారి బయటకు వెళ్ళి అట్లా చూసాడంటండి. ఒక అతను పరిగెత్తుకుంటా వస్తున్నాడట ఆమె దగ్గరికి. హల్లెలూయా! ఎందుకు అంటే వాళ్ళ కారు డ్రైవరు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు రండి అంటే తీసుకెళ్ళిపోతున్నాడంట. ఈయనకి ఏం అర్థం కాల. నేను డబ్బులు ఇవ్వాలనుకునింది, నేను డ్రాప్ చేయాలనుకున్నామే, ఈమె ఒక డ్రైవర్ వచ్చి ఆమెను అమ్మగారు అంటే తీసుకెళ్తున్నాడే. కోటీశ్వరాలంట ఆమె. తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే ఆమె కోటీశ్వరాలంట. హల్లెలూయా! హల్లెలూయా! మారు మనసు పాపక్షమాపణ అంటే నీలో తగ్గింపు ఉంటుంది. జీవితం ఎలా ఉంటుందండి? ఇతరులను ప్రేమించడము, నీకు అన్ని ఇంకా క్వాలిఫికేషన్, దేవుళ్ళలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్లన్నీ నీలోకి వచ్చేస్తాయి. నువ్వు ఇవన్నీ కాదనుకొని నాకు అప్పుడే టైం అయిందా, నాకు ఇంకా సమయం కాలేదు కదా. ఎంతో మంది మన ముందు 12 సంవత్సరాలకు కూడా బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 13 ఏళ్ళకి 17 ఏళ్ళకి బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ మనం మాత్రము అప్పుడే సమయం అయిపోయిందా, అప్పుడేనా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. ఎక్కడ ఉందండి టైము? సమయాన్నంతా మనము వృధా చేసుకుంటున్నాం తప్ప మనకు సమయము ఉంది అనుకుంటా ఉన్నాం, కానీ సమయం లేదు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. ఇప్పుడైతే ఒకటి తీద్దాం చూడండి. సెకండ్ కొరింథీయులకు రాసినటువంటి 7వ అధ్యాయము, 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం త్వరగా. 2 Corinthians chapter 7 verses 10. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఇప్పుడు మనకు దుఃఖం గురించి మనం ఆలోచన చేద్దాం. ఏం దుఃఖం? అది 2 దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా! చూద్దాం. ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించుదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తాం. ప్రైజ్ లార్డ్. 2 దుఃఖాలు ఉన్నాయి కదా లోకంలో. ఒకటి మారు మనస్సును కలుగు చేసేటువంటి దుఃఖము, రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖము. ఒకసారి నేను ఆఫీసులో కూర్చొని పాట పాడుకుంటుంటే దుఃఖం వస్తా ఏడుస్తా ఉన్నా. నాకే సమస్య లేదు, ఏ ప్రాబ్లం లేదు నాకు, కానీ ఏడుపు వస్తా ఉంది. ఏమి దుఃఖం అంటే అది మీరు చెప్పాలి కదా. ఏం దుఃఖం అది? మారు మనసు కలిగినటువంటి దుఃఖము.
కళ్ళతో కారిపోతా ఉన్నాయి. ఒక్కడనే ఉంటాను ఆఫీసులో, ఎవరు ఉంటారు కాబట్టి. తర్వాత మళ్ళీ తీసి తుడుచుకున్నాను. అంటే నాకు అర్థం కాకుండానే కారిపోతా ఉన్నాయి. మారు మనస్సు కలిగినటువంటి దుఃఖము అది ఆనందాన్ని మనకి ఏమిస్తున్నారు చూడండి. అక్కడ మారు మనస్సు కలిగినటువంటి రక్షణార్థమైన, హల్లెలూయా, ఏమిస్తుంది? రక్షణార్థమైనటువంటి మారు మనస్సు రక్షణ కలిగిస్తుంది మనకు. హల్లెలూయా. అదే లోకములో ఉండే దుఃఖము. లోకములో బోల్డ్ ఉంటాయి, బోల్డ్ దుఃఖాలు ఉంటాయి లోకంలో. మనం చెప్పాలంటే ఒక్కొక్క సహోదరి నడుస్తూ ఉంటది. ఏంటమ్మా సమస్యలు అంటే, ఎక్కడ లేని సమస్యలన్నీ ఆమె ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడ లేని బాధలన్నీ ఆమె ఇంట్లోనే ఉంటాయి. అది లోక సంబంధమైనటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అయ్యో ఆమె చెప్పుకోలేని ఉంటాయి. ఏమంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం ఆమెలో పేరుకొని పోయింటుంది. ఎందుకంటే తిష్టేసి ఉంటాడు అక్కడ సాతానుగాడు లోపల. నేను ఒక పేరు పెట్టేవాడికి, సాతానుగాడికి. హల్లెలూయా. మీకు ముందే చెప్పకూడదు అనుకున్నాను, చెప్పేశాను. ఏం పేరంటే కర్రోడు. అంటే చూడండి, కర్రోడు. హల్లెలూయా. ఎప్పుడైనా మనం విన్నాం ఈ పదము కర్రోడు అని? చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు అట్లా అనేవాళ్ళం మేము, ఒరే కర్రోడా 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 అని కొంతమందిని. కానీ తమాషకి అంటుంటాం. కానీ అంటే నల్లగుండే వాళ్ళు అంతా కర్రోళ్ళని కాదు. మన ప్రధాన కర్రోడు అంటే, బాగా మోసం చేసేవాడంటే, మనల్ని ఇబ్బంది పెట్టేవాడంటే ఎవడు అంటే ఈ సాతానుగాడు కర్రోడు. వాడు నా చీకట్లో బతుకోడిది. ఏ బతుకోడిది? చీకట్లో బతుకు. వాడు చీకట్లో బతుకుతూనే మన వల్ల చీకట్లోకి లాగాలని చూస్తా ఉంటాడు. వాడు పనే అది. హల్లెలూయా. ఎంతసేపటికి మనం చీకట్లోకి నెట్టేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. వాడి పేరేంటండి? హల్లెలూయా. ఒకసారి అమెరికాలో జరిగిన సంఘటన, నేనైతే కావాలని కల్పించుకొని చెప్పట్లేదు, దయచేసి గమనించండి. అమెరికాలో ఒక దైవ సేవకుడు అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. ఇదే వాక్యం ఆయన చెప్తా ఉన్నాడంట సువార్తలో. ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నీకుందా? మారు మనసు నీకుందా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నువ్వు దేవుని నమ్ముకున్నావా? నీవు దేవుని బిడ్డనా అని ఆయన వాక్యం చెప్తా ఉన్నాడంట, గద్దించి గట్టిగా. పాపంలో కొట్టిపోతున్నాను, పాపంతో మునిగిపోతున్నావా? పాపాన్ని విడిచిపెట్టవా? పాపంలో ఎన్ని రోజులని ఉంటావు అని గట్టిగా పాపము ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలు గమనించండి, సువార్త ప్రకటించేటప్పుడు వ్యక్తి గురించో లేకపోతే ఎవరి గురించో సువార్త ప్రకటించరండి. బైబిల్లో ఉన్న మాటల్ని మీకు చేరవేస్తాము. అందులో బైబిల్ అనేది, ఇంతకుముందు నేను చెప్పాను, బైబిల్ అనేది ఒక అద్దము. క్లీన్ మిర్రర్. ఇదేంటిది? క్లీన్ మిర్రర్ అంటే క్లీన్ గా ఉన్నటువంటి మిర్రర్ ఇది, అద్దము. ఇప్పుడు మీ ముందు పెట్టామనుకోండి అద్దాన్ని, ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటారు కదండి, మీరు కనిపిస్తారు కదా అద్దంలో కనిపిస్తుంటారు. ఒకవేళ మనకి ఏమైనా కనిపించేటి ఉంటే మన మొహం మీదనో ఎక్కడో ఏడన్నా ఏదైనా ఉన్నాయనుకోండి మరకలు, వాటిని మనం ఏం చేసుకుంటాం? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, సరి చేసుకుంటాం. అదే కదండి మారు మనసు, పాప క్షమాపణ అంటే. హల్లెలూయా. అవి లేకుండా మనము ఎంతసేపటికి ఆ సేవకుడు నా కోసమే చెప్పాడు, ఈయన నా గురించే ఇండియా నుంచి వచ్చాడు, ఇండియా నుంచి అమెరికాకి పోవాలండి ఆయన గురించి చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అమెరికాకి వెళ్ళాలా ఈయన గురించి చెప్పాలంటే? ఆయన అనుకున్నాడంట. అంత అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు అసలు మీరు ఏమనుకుంటున్నారంటే, ఇందాక వాక్యం నా గురించే చెప్తా ఉన్నారు, పాపం నా గురించే చెప్తా ఉన్నారు. అయ్యా నేను నీ గురించేం చెప్పలేదే. కాదండి, మీరు ఇందాక ఇట్లా చెప్పారు కదా, పాపం చేయొద్దు అని. ఇది ఏ దేశం అనుకున్నారు?
ఏ దేశం ఉండేది? ఇప్పుడు చెప్పాను కదా, ఏ దేశం అది? అమెరికా. అమెరికాలో ఇంతేనండి, ఇక్కడ ఇట్లా ఉంటారండి, పాపాలు చేస్తుంటారండి ఇక్కడ అంతేనండి. భార్యని పక్కన పెట్టి ఇంకొకరు ఉంటారండి. మామూలు ఇక్కడ అన్ని సహజమండి. ఇక్కడ ఈ దేశం ఏమనుకుంటున్నారు? అమెరికా ఇది. అయ్యో, నేను అమెరికా ఎట్లాడిదో ఏదో తెలియకుండానే అమెరికాకి వచ్చానంటారా? నేను అమెరికా గురించి మాట్లాడటంలే, యూరోప్ గురించి మాట్లాడటంలే, లేకపోతే ఈ కువైట్ గురించో, గల్ఫ్ కంట్రీల గురించో, లేకపోతే దుబాయ్ గురించో, వాటి గురించో, వీటి గురించో మాట్లాడటంలే. దేవుని వాక్యం ఏముందో అది నీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా. అర్థంలాగా నీకు నేను చూపిస్తున్నాను అంతే. దేవుని వాక్యాన్ని నీ ముందు పెడుతుంటే నువ్వేమో నా గురించే చెప్పిన మాట్లాడు. హల్లెలూయా. నీ గురించి నేను చెప్పట్లేదు. అప్పుడు ఆయన అసలు ఇంతకీ సమస్య ఏంటయ్యా, ప్రాబ్లం ఏమైనా ఉందా, ప్రార్థన చేస్తే చెప్పండి అంటే ఆయన వివరించాడంట. పాస్టర్ గారు, ఇక్కడ నేను ఒక సంబంధం కలిగి ఉన్నాడంట, ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ దేశంలో ఇంతే, ఇలాంటివి ఎక్కడ చెప్పొద్దండి. మీరు ఎక్కడ చెప్పొద్దు, ఇట్లా ఎక్కడ చెప్పొద్దు. ఇక్కడ ఇంతే, ఈ దేశంలో ఇంతే. ఆయనకి ఏం అర్థం కాల. నేను వాక్యం చెప్పింది ఏంటి, ఆయన నాకాడికి వచ్చి అడిగింది ఏంటి, అసలు ఏంటి ఇది అని ఆలోచన చేస్తే ఆయన గుచ్చుకునింది. అతనికి వాక్యము గుచ్చుకునింది అతనికి. అతను రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే నా గురించే అని ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి అని ఆయన భ్రమలో పడ్డాడు. కానీ వాస్తవానికి ఆయన గురించిగా చెప్పింది. ప్రియులారా, పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనేది మనల్ని మనం సరి చేసుకోవడానికే దేవుని వాక్యం నీ ముందు పెడుతుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం అనేది అద్దం లాంటిది. నిన్ను చూపిస్తా ఉంటది. నిన్ను చూపిస్తున్నప్పుడు నీకు అద్దములో నువ్వే కదా చూసుకుంటున్నావు, వేరే వాళ్ళు ఎవరు చూడటంలే. వాక్యం అనేది నిన్నే చూపిస్తుంటది. నీకు పేరెత్తి ఫలానా సుబ్బమ్మ, నువ్వు లేయమ్మా, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలానా పాపం చేస్తున్నావు అంటే కదా, రా. పబ్లిక్ లో చెప్పరు అట్లా. ఈ మాట దేవుని మాటల్లో అక్కడ చెప్పినప్పుడు సుబ్బమ్మ, ఎంకమ్మో, రామమ్మ, ఎవరైనా కూడా కావచ్చు. రామమ్మ అంటే మీరు అనుకోవాలి, ఆ పేర్లు లేకుండా నేను చెప్పలేకపోతాను. అక్కడ మామూలుగా రామలమ్మ ఏదో చెప్తుంటారండి బయట, నేను అవి చెప్తున్నాను. అంటే ఎవరైనా కావచ్చు, కానీ వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు వాళ్ళు అర్థంలాగా దాన్ని ముందు పెట్టుకొని, ఇదిగో నాకు కనిపిస్తూ ఉంది కదా, నాకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ మచ్చ ఉందే, ఇది తీసేయాలి, నేను నాకు ఇన్ని రోజులు ఇది కనపడలేదే, ఇది నాకు కనపడలేదే, ఇది తీసేయాలా అని నువ్వు ఒకవేళ ఆ మచ్చ ఏందో నీకే తెలుస్తుంది. నేను చెప్పాను అనుకో, ఈయన నా గురించే మాట్లాడుతున్నా అంటాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అది చేస్తున్నావు అనుకో, నా గురించే మాట్లాడుతున్నావు. ఒక ఆయన యూత్ గురించి ఒక మాట చెప్తా చూడండి. 14 ఏళ్ళు పిల్లాడు. ఎంత అండి వయసు? 14 ఏళ్ళు. పెద్ద వయసు ఏం కాదు, 14 ఏళ్ళు వయసు. ఒక స్కూల్ దగ్గర నిలబడుకున్నాడంట. పొద్దున ఒక పాస్టర్ ఆ దారిని పోతుంటే ఒక దైవ సేవకుడు ఆ దారిని పోతా ఉన్నాడు. సేవకుడు 14 ఏళ్ళు కుర్రాడు ఆ నిలబడుకొని చూస్తా ఉన్నాడంట. ఎవరి కోసము? లోపల ఇలా లవర్ పోయింది, ఒక ఆమె లోపల పోయింది. ఆమె కోసము ఈ 14 ఏళ్ల పిల్లాడు ఎదురు చూస్తా ఉన్నాడు. హాస్టల్ ఎక్కడికో పోయి పాపం ఆయన పని అంతా చేసుకొని తిరిగి సాయంకాలం 4 గంటలకు వచ్చాడంటే, 4 గంటలు కూడా అక్కడే నిలబడుకోండి. ఇంట్లో వరకండి. ఒరే, పొద్దున్న నేను చూశాను కదా, నేను ఇక్కడ పొద్దున కనిపించావు కదా నాకు, 4 అయిందిరా, ఇప్పుడు దాకా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అదేంటి పాస్టర్ గారండి, అది
అది ఇది అంటున్నా. నువ్వు ముందు అసలు నిజం చెప్పు, అసలు ఎందుకు నిలబడుకున్నా ఇప్పుడు దాకా? నువ్వు పొద్దున ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? నువ్వు ఎన్ని గంటల వరకు ఏడేమంటావు? 4 గంటలు. ఈ డ్యూటీకి పోయినా కూడా 8 గంటలు 9 గంటల సేపు ఉంటారు. నువ్వేం డ్యూటీ చేస్తున్నావు? ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ ఏమైనా చేస్తున్నావా? లేకపోతే ఏమైనా వాచ్మెన్ 14 ఏళ్ళ వయసు వాడికి కూడా ఇస్తారండి వాచ్మెన్ డ్యూటీ? హల్లెలూయా. ఆలోచించారు, 14 ఏళ్ళ పిల్లవాడికి వాచ్మెన్ డ్యూటీ ఇస్తారా? సెక్యూరిటీ డ్యూటీ ఇస్తారా వాడికి? పొద్దున కనపడ్డా మళ్ళీ ఇప్పుడు దాకా ఉన్నామంటే వాడు చెప్పలేకపోతున్నాడు సమాధానం. ఏమంటే ఒక పిల్ల ఒక పాప కోసం కాసుకున్నాడు. వాడు వయసుకి వాడు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందండి? కుర్రవాళ్ళు తయారైపోయారు, మరి ఘోరంగా తయారైపోయారు పిల్లలు. ఎట్లా తయారైపోయారంటే తల్లిదండ్రుల మాట అసలు వినరు, తల్లిదండ్రులు చెప్పిన మాట అస్సలు వినరు. నువ్వేది నాకు చెప్పేది? అంతకుముందు ఏదో అంటారు చూడండి, ఈ పెద్దోళ్ళు ఉన్నారే అంటారు. ఏం చేస్తారండి పెద్దోళ్ళు? అడ్డపడుతుంటారంట. వీళ్ళు చేసే ఏదో పనులకి, వీళ్ళు చేసే పనులకి మళ్ళీ పెద్దోళ్ళు అడ్డపడతారంట. వాళ్ళు నీ క్షేమం కోరి నిన్ను మంచి మార్గంలో పెట్టాలని వాళ్ళు చూస్తుంటే నిన్నేమో అడ్డపడుతున్నారంట పెద్దోళ్ళు. నేను అడ్డపడుతున్నారని. హల్లెలూయా. మనకు ఈ పాప క్షమాపణ, మారు మనసు, ఈరోజు మనం ఇదే కదా ధ్యానం చేస్తున్నాము. మరి ఎప్పుడు తీసుకోవాలి? అది ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? ఇందాక మనం చెప్పినట్టుగా ఆలస్యం చేస్తా ఉన్నాం. దేవుడు ఇప్పుడే రాడు కదండి. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన వెళ్ళాడు, ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తాడో ఎవరికి తెలుసు? హల్లెలూయా. ఎందుకు ఆలోచన చేస్తున్నాడండి దేవుడు? మనకు ప్రశ్న ఉందా? ఎవరైనా ఈ ప్రశ్న వేసుకున్నారు, దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా మీరు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? చూద్దాం, మనం బైబిల్ ఎక్కడో చూద్దాం ఒకసారి. ఇటువంటి 2 పేతురు పీటర్ చాప్టర్ 2 2 పీటర్ చాప్టర్ 3 వర్సెస్ 9. 2 పీటర్ పేతురు 2 పేతురులో 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు చెప్పండి. వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఆలస్యం చేసేవాడే కాదాయన. మాట ఇచ్చి తప్పే రకం కాదాయన. మనుష్యుల మాదిరి కాదాయన. ఆయన పరమాత్ముడు, దేవుడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట మార్చేవాడు కాదు. ఆయన ఎందుకు ఆలస్యం అవుతుందంటే చెప్పండి. ఎవడును నశింప వలనని నిశ్చయింపక. అందరూ ఈ మాట నోట్ చేసుకుని, అందరూ అంతటా అని మనం పెట్టుకుందాం. అక్కడ అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై. హల్లెలూయా. ఈ ఒక్క మాటని మనము ఆలోచించాము. దీర్ఘశాంతం అంటే ఏంటండి? మనం చేసే ప్రతి అదవ పనిని ఓర్చుకోవడం, అంతే కదండి. ఒక తల్లి ఉంది, కొడుకుని ఎన్ని చేసినా ఓర్చుకుంటుంటారు. ఒరే వాడికి పోవద్దంటే ఆడికే పోతున్నాడు, ఒరే ఆ పని చేయొద్దంటే అదే చేస్తాడు. ఆ పిల్లతో మాట్లాడొద్దంటే లేదు ఆ పిల్లతోనే మాట్లాడతాడు. ఆ పిల్ల మనకు తగింది కాదురా, ఆ పిల్ల దైవానుసారంగా జీవించేది కాదు, లోకంలో ఉంది, ఆ పిల్ల వద్దంటే లేదు నాకు ఆ పిల్లే కావాలంటాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఎదవ పనులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా కూడా తల్లి భరించినట్లుగా దేవుడు మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని భరిస్తున్నాడు. దీర్ఘ శాంతము గలవాడై. హల్లెలూయా. ఎంత శాంతము, దీర్ఘ శాంతము గలవాడై నన్ను భరిస్తూ, మనల్ని కూడా భరిస్తూ ఆయన
ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకని? అంతటా మారు మనసు, అందరూ మారు మనసు పొందాలని. నా వయసు 20, ఓ 40కి తీసుకుంటే సరిపోతుంది కదా సార్. మాస్టర్ గారు ఒక 40కి తీసుకుంటే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను, మొత్తం 60 సరిపోతుంది. ఒక 60కి నా జీవితం వాడికి అయిపోతుంది. కాలిక్యులేషన్ వేసుకుంటా అంటే ఒక్కోసారి ఇంత ఇట్లా ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. 20 నీ వయసు కావచ్చు, ఆ 2 పొదులే, ఇందాక మనం అనుకున్నట్టుగా 2 పొదులే, కానీ 2 పొదులు కాకముందే నువ్వు ముగిసిపోతే దొంగ వచ్చినట్టు వస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎలా వస్తాడండి దేవుడు? ఈ మాట చూద్దామా? ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడంట. ప్రకటన గ్రంథము, ప్రకటన చూద్దాం, చూడండి 3:3 చూద్దాం ఒకసారి. చూడండి, Revelation chapter 3 verses 3. చూడండి ఒకసారి. దేవుడు ఎలా వస్తాడండి? ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయనకి. మనమేమో కాసుకోవాలి, ఎదురు చూస్తా ఉంటాం. 65 సంవత్సరాలు వస్తాడేమో, అప్పుడు మారు మనసు పొంది అప్పటికప్పుడు టక్ దేవునికి టక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం సల్వేషన్ వచ్చినట్టే, రక్షణ వచ్చినట్టే. హల్లెలూయా. 3:3 చెప్పండి. నువ్వెలాగూ ఉపదేశం పొందితివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేది. ఎలా వస్తున్నట్టండి దేవుడు? దొంగ వచ్చినట్టు వస్తున్నాడు. దొంగ మీ ఇంటికి తలుపు తట్టి, అమ్మా నేను వస్తున్నాను, తలుపు తీయండి, మీ ఇంట్లో బంగారం ఉంది, మీ బీరువాలో బాగా డబ్బు ఉంది, నేను తీసుకెళ్తాను, అపాయింట్మెంట్ తీసుకొని వస్తాడు ఆ దొంగ. హల్లెలూయా. దొంగ నీకు ఇంటికి వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటాడా? రేపు ఉదయం 9 గంటలకి మీ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాను, అపాయింట్మెంట్ ఏంటి నాకు, మీరు నేను వచ్చే సమయానికి తలుపులు తీసి పెట్టండి. దేవునికి స్తోత్రం. దొంగ ఎప్పుడు వస్తాడండి? దొంగ నువ్వు నిద్రపోయేటప్పుడు, గురకలు పెట్టేటప్పుడు, ఎప్పుడో నిన్ను యామార్చి నువ్వు ఆ దొంగకి తెలియకుండా ఉన్నప్పుడు దొంగ వస్తాడు తప్ప నీకు తెలిసి దొంగ రాడు కదండి. దేవుడు కూడా నీకు చెప్పి రాడు, ఫలానా టైంలో నేను వస్తానని. 20లో ఉన్నాను కదా, 60లో తీసుకుందాం అనుకుంటే కుదరదు. రేపే దేవుడు వస్తే. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తున్నాడండి, నువ్వు ఉంటే చల్లగా ఉండు అంటే సాతాను చేతిలోనే ఉండు, లేదు వెచ్చగా ఉండు అంటే ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండు. వెచ్చగా బాగుంటది, హాయిగా నీకు. కానీ ఎలా ఉండొద్దు అంటున్నాడు? నులివెచ్చగా నువ్వు ఉండొద్దు. కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొంచెం లోకము, కొంచెం దేవుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవా ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, నాకు ఈ సమస్యలు ప్రభువా, అయ్యా నీకు దూరం అయ్యా. అప్పుడు లేనిపోయి ఎన్ని చెప్తుంటాం మనం వచ్చి, ప్రభువా ఆ రోజు నేను వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయినాను ప్రభువా. అప్పుడు చెప్తుంటారు, అప్పుడు ఇక్కడికి వచ్చి, ప్రభువా ఆ రోజు నేను వద్దాం అనుకున్నానయ్యా, మధ్యలో సాతాను గారు తీసుకుపోయాడయ్యా, క్షమించు ప్రభువా, ఇప్పుడు వచ్చాను కదా నా సమస్య గట్టెక్కించు, నాకున్న సమస్య గట్టెక్కించు ప్రభువా. వేషధారణ కలిగినటువంటి వీళ్ళు నులివెచ్చనటువంటి ఈ విశ్వాసము. ఎలాంటి విశ్వాసం అనేది? నులివెచ్చని విశ్వాసం. రోజేపేమో ప్రభు అంటావు, రోజేపేమో లోకంలోకి వెళ్ళిపోయి ఆ సినిమాలు, ఆ షికార్లు, అవి ఇవి ఎత్త చెదారం అన్నీ నీకాడే ఉంటాయి. ఎవరు చేయని పనులన్నీ నువ్వే చేస్తా ఉంటావు. ఏదైనా నీ మీదకి వచ్చిందనుకో, అప్పుడు దేవుడు మందిరం పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవుడి మందిరం ఎక్కడా? ఈ దగ్గరలో ఏమైనా చర్చి ఉందా? ఈ దగ్గరలో ఏమన్నా? చూడండి, అది ఆ వాక్యం చూద్దాము. ప్రకటన గ్రంథం 3:15లో ఉంది చూడండి. 15వ వచనంలో chapter 3 verses 15. Revelation 3 chapter 15 and 16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను
నీవు చదవాలి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి తుఫు తుఫు తుఫు, దేవుడు నోట్లో నుంచి ఉమ్ము వేస్తాడంట నేను. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు క్షేమంగా ఉన్నావు, మంచిదే. కానీ ఎప్పుడైతే నువ్వు నులివెచ్చగా ఉంటావో, వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా అటు ఇటు అడుగులు వేసుకుంటూ పోతున్నప్పుడు తుబుక్క నువ్వు చేస్తాడంట నేను నోట్లో నుంచి. అంటే ఏంటి దాని అర్థము? ఊసేయడం అంటే ఏంటి? ఆయన ఎంతసేపటికి నీ చేయి పట్టుకుంటా ఉంటాడు, నువ్వేమో లాక్కుంటావు చెయ్యి. నేను వెళ్ళిపోతా అంటాడు. ఇంకా ఆయనకి అర్థం కాక వదిలేస్తాడు, వదిలేస్తాడు. ఇంకా నువ్వు నీ కర్మను పడుకో, ఆ కర్రతో నడుపు, వాడితోనే నువ్వు సాహసం చేయపో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, రేపు వారం కూడా మారు మనసు పాపక్షమాపణ కంటిన్యూ చేద్దాం. ఇంక కొన్ని వేరే మాటలు తీసుకొని దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకు కావాల్సింది మారు మనసు పాపక్షమాపణ. ఈ మారు మనసు పాపక్షమాపణలో ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనం బాప్తిజానికి అనే ముందుకు అడుగు వేస్తాం. ఈ ఫస్ట్ది రెండోది మెట్టు ఎక్కకుండానే మూడో మెట్టు ఎక్కలేరు ఎవరు కూడా. ఫస్ట్ ఏం మెట్టండి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పాప క్షమాపణ. అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుడి దగ్గర పెట్టేసి, ఇదిగో నా యొక్క మూట ఇది, పాపాల మూట ఇది అని ఆయన ముందు పెట్టేసి ఆయన సన్నిధిలో మోకరించేసి ఆయన దగ్గర పెట్టేసామనుకో, దాన్ని పాప క్షమాపణ, సిన్ ఫర్గివ్నెస్ అనేది ఫస్ట్ది. సెకండ్ రిపెండెన్స్, మారు మనసు పొందాలి. అంటే నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగి ఉంటావో వెంటనే నీకు మారు మనసు అనేది కలుగుతుంది, ఆత్మానుసారమైనటువంటి దుఃఖం వస్తుంది. ఏడుస్తా ఉంటావు, రే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం లేదు నాన్న, ఏం లేదు. మరి ఏమీ లేకుండా ఎందుకు ఏడుస్తుంది? ఇంకేమైనా స్కూటర్ కావాలా, లేకపోతే ఇంకోటి ఏమైనా కావాలా, లేకపోతే ఇంకేదన్నా స్కూల్ కాలేజ్ ఫీజులు అవి ఇవి ఏమన్నా ఎవరు కట్టలేదా, ఏమైనా చేసావా, లేకపోతే ఏమైనా సెల్ కావాలా, ఒక మంచి ఏమైనా బహుమానం కావాలా, ఎందుకు ఏడుస్తున్నావా అంటే వాడు బోర్ని ఏడుస్తుంటాడు. పాప క్షమాపణ అయిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అతనికి వచ్చేది ఆత్మీయతమైనటువంటి దుఃఖం వస్తుంది. ఎప్పుడైనా మీరు సన్నిధిలో ఏడ్చుంటారండి, ఏడ్చిన ఒకసారి చేయదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సన్నిధిలో ఏడ్చినప్పుడు మీకు ఏమంటారు, పశ్చాత్తాపం కలిగినప్పుడు మనకు తెలియకుండానే దుఃఖం అనేది పొంగుకొని వచ్చేస్తుంటుంది, వద్దన్న కూడా వచ్చేస్తుంది. అయ్యో ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా అనుకుంటారేమో, ఎవరన్నా చూస్తే బాగుండదేమో, ఏడుస్తుంది. ఎన్నేం లేదు, తెలియకుండానే వచ్చేస్తానే ఉంటుంది ఏడుపు. అది మారు మనసు. ఇది కోరుకుంటున్నాడు దేవుడు, మారు మనసు పాపక్షమాపణ. హల్లెలూయా. నేను ముగించేస్తున్నా, 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగించేస్తాను. ఇద్దరు త్రాగేవారి గురించి మాట్లాడితే అందుకే మంచి మర్యాదపూర్వకంగా త్రాగబోతులు అనకుండా త్రాగేవారు అని చెప్తున్నారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. త్రాగబోతులు అనుకుని కొడతారు తర్వాత వచ్చి. త్రాగేవారు అంటే నీళ్లు కాదండి, కూల్ డ్రింకులు కాదు, మీకు అర్థం చేసుకుంటారు. ఆ 2 త్రాగేవాళ్ళు ఒక రూమ్ లో ఉంటున్నారు, 2 ఫ్రెండ్సే. వీళ్ళిద్దరూ ఒక పాస్టర్కి ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్ చేస్తున్నారు. ఈయన చెప్తాడు, మాస్టర్ గారు ఈడు భలే ఎదవండి, నేను ఎప్పుడో నెలకు ఒకసారి
లేదంటే 6 నెలలకు ఒకసారి, లేకపోతే పండగప్పుడు తీసుకుంటానండి నేను. ఇది పరమ ఎద్దమండి, ఈ మధ్య రోజు తీసుకుంటున్నానండి వీడి వల్లే అంటాడు ఈయన. పాస్టర్ ఈయని, సరే అయ్యా నువ్వు జాగ్రత్త పడవచ్చు కదా, వాటితో నీకేం పని, నువ్వు జాగ్రత్త పడవచ్చు కదా ఈయన చెప్తే, నెక్స్ట్ ఆయన ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు నేనేదో అనుకున్నాను కానీ వీటితో ఎప్పుడైతే చేరానో అంతకుముందు నాకు అలవాటే లేదండి, అలవాటే లేదు నాకు అసలు. వాడు చెప్పేది ఏంటంటే నాకు అస్సలు అలవాటే లేదంటాడు, అసలు అలవాటే లేదండి నాకు. పైగా ఇంకొక ఎదవ అలవాటు కూడా ఉందండి, ఆడవాళ్ళు కామెంట్ చేస్తాడు. ఆయన ఇదే మాట చెప్పాడు, ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. ఈ కూడా ఇక ఆడవాళ్ళంతా కామెంట్ చేస్తాడండి. మళ్ళీ ఏం తెలుసా, ఒకరి గురించి ఒకరు, పాస్టర్ గారు ఒక్కటి మాత్రం నిజం పాస్టర్, ఇది మాత్రం మీకు చెప్పాలి నేను. ఏంటి చెప్పయ్యారు? లేదు ఈ మాట చెప్పాల్సిందే మీకు. అదే ఏదో చెప్పాలన్నారు కదా, చెప్పండి అంటే, తాగనప్పుడు ఉన్నాడు కదండి, ఎంత మంచోడండి అతను, ఇతని కంటే మంచోడు ఇంకెవరూ లేరండి, నేను చేసిన ఫ్రెండ్షిప్లలో ఎవ్వరు లేరండి ఇతని కంటే మంచోడు, తాగనప్పుడు మాత్రమే. తాగంది ఎప్పుడండి ఆయన తాగంది ఎప్పుడు? తాగకుండా ఉన్నప్పుడు మంచోడే, ఓకే నేను కూడా ఒప్పుకుంటాను. తాగంది ఎప్పుడు? పొద్దున లేచినప్పటి నుంచి బ్రష్ చేసుకునే టైం దాకా, బ్రష్ చేసుకునే కానీ స్టార్ట్ చేస్తేవి నిద్రపోయేదాకా నువ్వు అదే పనిలో ఉంటేవి, ఇంకా నువ్వు మంచోడు ఎప్పుడయ్యావు? ఈయనేమో ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు, ఆయనేమో ఈయన గురించి సాక్ష్యం ఇస్తాడు. మాస్టర్ గారు మీకు తెలుసా, చాలా భక్తి ఉంది, మీకు తెలుసా, యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి ఈయనకి, యేసు ప్రభు అంటే భలే ఇష్టం అండి ఈయనకి. అయితే ఏమయ్యా ఏ విషయంలో ఇష్టపడ్డావు, ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాడంట, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాడంట. ఒక ఆయన ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాడండి, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాడండి. కానీ అదొక్క విషయంలోనేనండి అది చేస్తాడు. ఎక్కడ పాప క్షమాపణ ఉంది? మారు మనసు ఎక్కడుంది? పాప క్షమాపణ ఎక్కడుంది? నువ్వు మారు మనసు పొందకుండానే, పాప క్షమాపణ లేకుండానే నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మాటి మాటికి నువ్వు సిలువేస్తున్నావు కదా దేవుణ్ణి. హల్లెలూయా. దేవుణ్ణి సిలువేస్తున్నావా? మాటి మాటికి ఇదే తప్పు చేసి అదే చేసి నువ్వేమో ప్రభువా 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 అని బాగా ఆయన ఏమో ప్రార్థన చేసుకుంటే దేవుళ్ళు అన్నీ చెప్తే, మళ్ళీ ఏమో నువ్వు పోయి ఆ పనికి ఏమో వెళ్తుంది. నా వల్ల కావట్లేదండి అంటే వీళ్ళిద్దరు చెప్పిందాక నాకు బహుశా నాకే వచ్చినాయండి ఆ ఫోన్స్. నేను ఆ పేర్లు చెప్పను, దేవునికి స్తోత్రం. నాకే ఆ ఫోన్ ఇస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. వాళ్ళని ఒకరికి తెలియకుండా ఒకరు ఫోన్లు చేసి వాళ్ళు నాతో ఈ మాట చెప్తుంటే నేను కొంచెం బాధపడ్డాను, ప్రార్థన చేశాను వాళ్ళ గురించి. నిజంగా వాళ్ళకి మారు మనసు పొందాలని ఉంది, వాళ్ళు మంచి మార్గంలో పోవాలని ఉంది, కానీ ఎవరిని జరగొడుతున్నారో నాకైతే తెలియట్లేదు. హల్లెలూయా. ఈ విషయంలో నేను కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఎట్లా కన్ఫ్యూజ్ అంటే, ఆయన ఫోన్ చేసేమో ఈయన గురించి చెప్తున్నాడు, ఈయన ఫోన్ చేసేమో ఆయన గురించి చెప్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని జరగొడుతున్నారో నాకైతే తెలియదండి, దేవుడికి తెలియాలని, దేవుడే చూసుకోవాలి. ఫైనల్గా నేను ఒకటి అర్థం చేసుకున్నాను, వీళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వీళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడే మారుస్తాడు, ఆమె దేవుడే మార్చి ఒక వాళ్ళకే ఇస్తాడు దేవుడు మారు మనసు. మనం ఎందుకు? సోదరుగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, రేపు 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 అని వాయిదాలు వేసుకోవద్దు. నేను వయసులో ఉన్నాను కదా అంటే ఇదొక్క మాట చెప్తానండి, అసలు మీకు రేపని ఎందుకు వాయిదా వేసుకుంటున్నారు? నీ మనసులో ఏదో ఒకటి లేకపోతే అర్థం చేసుకోండి, ఈ లాజిక్ ఒకటి అర్థం చేసుకోండి. నీ మనసులో ఏమి లేనప్పుడు, కల్ముషం లేకుండా పరిశుద్ధతగా ఉండాలని నీ మనసులో ఉన్నప్పుడు నీవెందుకు వాయిదా వేసుకుంటావు? లాజికే కదండి. అసలు వాయిదా వేసుకుంటున్నావు అంటే దాంట్లోనే ఉంది లాజిక్, దాంట్లోనే నీ పాప ఆలోచనలు ఉన్నాయి అన్నమాట. దాంట్లోనే తెలిసిపోతున్నావు. నువ్వు వాయిదా వేసుకుంటున్నావు అంటే నీ లోపల మనసులో ఏదో ఉంది. రేపటి నుంచి నా ఫ్రెండ్ పెట్టి తాగలేనేమో,
రేపటి నుంచి మరి ఆమెను కామెంట్ చేయలేము, రేపటి నుంచి నేను అబద్ధం చెప్పలేనేమో, రేపటి నుంచి మోసం చేయలేనేమో, రేపటి నుంచి నేను ఇంకొకటి చేయలేనేమో. ఈ లోపల ఇవన్నీ నీకు ఉంటాయి కాబట్టే వాయిదా వేసుకుంటున్నావు. అవసరమా అవన్నీ? అవన్నీ లేకపోతే బతకలేమా? ఈ లోకంలో బతకలేమా? ఆశ గారు బైబిలే చెప్తుంది కదండి, నీతిమంతుడు ఒక్కడు లేడని. నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిలే చెప్తుంది కదా. మేము కూడా అంతే, నీతిమంతుడమేం కాదు. బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపులే, అందరూ పాపం చేస్తున్నారే. లేరంటారా నీతిమంతులు ఒక్కరు కూడా? లేచినప్పుడు కొందామా? దేవునికి వదిలేస్తాము, మీకే వదిలేస్తున్నాను. నీతిమంతులు ఉన్నారా లేదనేది మీకే తెలుస్తుంది, మీకే వదిలేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉండడం అనేది మాత్రం నిజమే, కానీ నీతిమంతులు ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతులు ఉన్నారు. దేవునితో కళ్ళు మూసుకొని ఒకసారి అందరూ మేము మాట్లాడాలి. దేవునితో సహవాసం ఉండేవాళ్ళు, పాప క్షమాపణ పొందిన వారు, ఎవరైతే మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, దేవుళ్ళలో కట్టబడ్డారు, దేవుళ్ళలో నాటబడ్డారు, దేవునితో వాళ్ళు నిత్యము వాళ్ళతో దేవుడితో ఉంటున్నారో వారంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఒకసారి అందరం కళ్ళు మూసుకొని, అవును ప్రభువా, యేసయ్యా ఈ రోజు మాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. అద్దం వలె మా ముందు వాక్యం అనే అద్దముతో బైబిల్ నాయన మా ముందు పెట్టావు అయా, మాకు చూపిస్తున్నావు ప్రభువా. అయా మాలో ఉన్నటువంటి ఆ యొక్క నాయన తండ్రి ఏదైతే సరి చేసుకోవాలో సరి చేసుకోవాల్సినది నాయన సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అవును ప్రభువా, మా శక్తి మా బలము సరిపోదు, కానీ ఎన్నో సార్లు మారు మనసు పొందాలని, పాపక్షమాన్ని పొందాలని, అయా బైబిల్ అయా నేను హత్తుకోవాలని, అయా బాప్తిజం తీసుకోవాలనుకున్నప్పటికీ సాతాన్ అనేవాడు నాయన అడ్డగించి నా యొక్క నాయన తండ్రి ముందుకు పోనీకుండా చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని నాయన ప్రభువా అయా మీరు నాయన గద్దించండి, వాడితో ఫైట్ చేయండి, వాడిని నాయన తండ్రి ఖండించి ప్రభువా నన్ను నీ చేర్చుకోండి ప్రభువా. అయా నీ దగ్గరికి చేర్చుకోండి అయ్యా. మారు మనసు నాకు దయచేయండి, పాప క్షమాపణ నాకు దయచేయండి ప్రభువా, బాప్తిజాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతంగా నాయన తండ్రి బైబిల్ ద్వారా వాక్యం ద్వారా నాతో అయా మాతో మాట్లాడావు. ఎన్నోసార్లు ప్రభువా నేను అనుకున్నప్పటికీ అయా నేను నాయన మారు మనసు పొందలేకపోతున్నాను, అయా నేను నాయన పాప క్షమాపణ పొందలేకపోతున్నాను ప్రభువా. సాతానుగాడు నన్ను అడ్డగిస్తున్నాడు ప్రభువా, రానికుండా చేస్తున్నాడు ప్రభువా. ఇదిగో వాడు వీడు పక్కనోడు ఎదురుతోడు అయా వాళ్ళు వీళ్ళని చెప్పేసి నాయన నన్ను అడ్డగిస్తున్నారు. బాప్తిజం తీసుకోనీయకుండా అదిగో నాయన తండ్రి అయా నాయన ప్రభు నీలో చేరనీయకుండా, నీతో కట్టబడకుండా, నీతో నాయన సహవాసం లేకుండా. హనోకు నీతో 300 సంవత్సరములు నడిచాడు, ఏలియా నడిచాడు, ఎలీషా నడిచాడు ప్రభువా. అవును యేసయ్యా, మీతో నడిచిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు, అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ కూడా మనశ్శాంతిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, శాంతి అయా నెమ్మది కలిగి ఉన్నారు. ఈ రోజు కూడా మేము మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా అయా మేము ఉన్నామంటే కారణం సాతానుగాడు నాయన. వాడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు, మీ దగ్గరికి రానికుండా చేస్తున్నాడు ప్రభువా. ప్రతి విషయంలో వాడిని నాయన తండ్రి అయా మీరు గద్దించండి, బంధించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అద్భుతంగా ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. అవునేసే మాలో ఏమైనా సరి చేసుకోవాల్సినట్టు ఉంటే సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. మా శక్తి మా బలం మాకు సరిపోవట్లేదు ప్రభువా. ఎన్నో సార్లు నాయన తండ్రి అయా తప్పిపోయిన గొర్రె పిల్లలాగా ఉంటున్నాం, తప్పిపోయిన కుమారులాగా ఉంటున్నాం. తిరిగి మీలో చేర్చుకోండి ప్రభువా. ఇదిగో నాయన మాకు దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి, మారు మనసు మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని ప్రభువా వృధా చేసుకుంటున్నాం, రక్షణ లేక నడవలేకపోతున్నాం. టుడే ఇస్ ద సాల్వేషన్ డే, టుడే ఇస్ అవర్ డే, టుమారో ఇట్స్ నాట్ అవర్ డే. ఈరోజే మాది, రేపు మాది కాదు. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ గాడ్. I am nothing in this world, I am nothing. ఈ లోకంలో నేను ఏమి దేనికి పనికిరానటువంటి వాడిని. అవునయ్యా నన్ను చేర్చుకోండి, మీ సన్నిధిలో చేర్చుకోండి, మీలో చేర్చుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరము కూర్చొని మన శ్రేష్టమైన కానుకల్ని దేవునికి అర్పించుకుందాం. హల్లెలూయా.